కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్లడానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 5న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ నెల 25న కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్నారు జీవన్ రెడ్డి. తన అనుచరులతో జగిత్యాలలో భారీ సమావేశం ఏర్పాటు చేసి జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటిస్తారని ఆయన అనుచరులు చెప్తున్నారు. ఏప్రిల్ 5న కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు జీవన్ రెడ్డి. ఆగ్రహంగా ఉన్న జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి నిన్న మంత్రులు శ్రీధర్ బాబు, అట్లూరి లక్ష్మణ్ ప్రయత్నించారు. అయితే జీవన్ రెడ్డి మాత్రం వెనక్కు తగ్గలేదు. దేవుడు శాసిస్తాడు, మనిషి పాటిస్తాడు అంటూ జీవన్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. అంతేనా? దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. రైట్. ఎట్టకేలకు జీవన్ రెడ్డి కారు పార్టీ ఎక్కబోతున్నారు. ముహూర్తం కూడా ఖరారైపోయింది. మరి కాంగ్రెస్ వర్షన్ ఏంటి, బీఆర్ఎస్ స్పందన ఏంటి, డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. అయితే పార్టీ మారుతారన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అలర్ట్ అయింది. 2 రోజుల క్రితం ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ జీవన్ రెడ్డితో స్వయంగా ఫోన్ లో మాట్లాడింది. అయితే జీవన్ రెడ్డి తన అభిప్రాయాన్ని చెప్పగా దానికి సంబంధించి మాట్లాడడానికి మంత్రుల బృందాన్ని పంపిస్తారంటూ కూడా ఇన్ఛార్జ్ హామీ ఇచ్చిన నేపథ్యంలో నిన్న ఉదయం జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన మంత్రులు అట్లూరి లక్ష్మణ్ అలాగే శ్రీధర్బాబు ఇద్దరు కూడా గంటకు పైగా భేటీ అయ్యారు. అయితే భేటీ సందర్భంగా జీవన్ రెడ్డితో చర్చలు విఫలమయ్యాయని చెప్పొచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలను తిరిగి బయటకు పంపిస్తే తన పార్టీలో కొనసాగడానికి సిద్ధమే అంటూ కూడా జీవన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలను కేవలం ప్రభుత్వం పార్టీ బలోపేతం కోసం మాత్రమే తీసుకున్నామంటూ కూడా మంత్రులు బదిలిచ్చారు. ఈ నేపథ్యంలో తాను పార్టీలో కొనసాగలేనంటూ కూడా ఇండైరెక్ట్ గా జీవన్ రెడ్డి చెప్పారు. దేవుడు ఆశిస్తున్నాడు, నేను అమలు చేస్తున్నాను అంతే అంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇక పార్టీ మార్పు జీవన్ రెడ్డి ఖాయం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నెల 25న జగిత్యాలలో ఒక సభ పెట్టి ఆ సభలోనే జీవన్ రెడ్డి తన రాజీనామాను ప్రకటించబోతున్నారు. అలాగే ఏప్రిల్ 5న కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అయితే జీవన్ రెడ్డితో చర్చలు జరిగినట్టుగా సమాచారం. స్థానిక నేతల చర్చల తర్వాతనే జీవన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ లో సముచిత స్థానం కల్పిస్తామంటూ హామీ ఇచ్చిన నేపథ్యంలోనే ఆయన పార్టీ మాత్రమే తెలుస్తోంది. చూడాలి మరి చివరి ప్రయత్నంగా ఇన్ఛార్జి గానీ లేదంటే పీసీ చీఫ్ మళ్ళీ ఏమైనా ప్రయత్నాలు చేస్తారని చూడాలి. అయితే సీనియర్ నేతలు మేము పోగొట్టుకోమంటూ అయితే మంత్రులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పీసీసీ అలాగే ఇన్ఛార్జి ఏం చేస్తారన్న ఒక ఆసక్తి అయితే నెలకొంది. రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.